హాయ్ గైస్, దిస్ ఈస్ బిఎస్డి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్డి తెలుగు టెక్. సో గైస్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ యొక్క ర్యాంక్స్ అనేటివి ఎలా డిసైడ్ చేశారు అనేసి వీడియోలో చెప్తున్నాను. అండ్ ఈ వీడియోకి స్టార్ట్ చేసే ముందు నా స్మాల్ రిక్వెస్ట్, మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో ఏపీలో ఉన్న ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్కి సంబంధించి టాప్ కాలేజెస్ అనేవి మీకు వీడియోస్ అయితే రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. సో ఏ ఒక్క వీడియోని మీరు మిస్ అవ్వకుండా చూడడం కోసం ఛానల్ని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎస్టర్డే నేను టాప్ కాలేజెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేసి వీడియో చేశాను. సో ఇంజనీరింగ్ కాలేజెస్ ఏవైతే టాప్లో ఉన్నాయో అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ పరంగా సో అవన్నీ కూడా నేను వీడియో అయితే చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియోని చూడండి, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అండ్ ఆ తర్వాత ఆ వీడియోలో నేను చెప్పాను డిస్ట్రిక్ట్ వైజ్ టాప్ కాలేజెస్ వీడియోస్ చేయాలా వద్దా అనేసి. సో చాలామంది చెయ్యండి అనేసి చెప్పారు. సో దానికోసం నేను ఈ వీడియో నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఓవరాల్గా మనకు ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్లో డిస్ట్రిక్ట్ వైజ్గా ఏవైతే టాప్లో ఉన్నాయో ఆ కాలేజెస్ అన్నీ కూడా మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఫ్యూచర్లో ఇంకా మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ కూడా చెప్పడం అయితే జరుగుతుంది. సో కొద్దిగా అయితే టైం అయితే పడుతుంది, కొద్దిగా టైం టేకన్ ప్రాసెస్ అనమాట. సో డిస్ట్రిక్ట్ వైజ్ కాలేజెస్ ర్యాంకింగ్లో ఫస్ట్ నేను సెలెక్ట్ చేసింది అనంతపురం డిస్టిక్. సో అనంతపురం డిస్టిక్లో ర్యాంక్ 1 అంటే ఫస్ట్ ర్యాంక్లో ఏ కాలేజ్ ఉంది అంటే జేఎన్టీయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అనంతపురం అనమాట. సో ఇది యూనివర్సిటీ, జేఎన్టీయూ యూనివర్సిటీ. సో ఇది టాప్ మోస్ట్ యూనివర్సిటీ అనమాట. సో నేను ఈ డిస్టిక్కే చెప్పను, ఓవరాల్గా రాయలసీమ మొత్తం చెప్పినా కూడా అది పెద్ద యూనివర్సిటీ అనేసి నేను చెప్తాను. అండ్ ఆ తర్వాత సెకండ్ ర్యాంక్లో వచ్చేసరికి శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అయితే ఉంది. అండ్ థర్డ్ వచ్చేసరికి శ్రీనివాస రామానుజన్ అయితే ఉంది. సో శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఈజ్ ద థర్డ్ ర్యాంక్ అనమాట. సో అనంతపురం డిస్టిక్లో థర్డ్ ప్లేస్లో ఆ కాలేజ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఇంటెల్ ఇంజనీరింగ్ కాలేజ్ సో ఫోర్త్ ప్లేస్లో ఉంది. అండ్ ఫిఫ్త్ ప్లేస్లో వచ్చేసరికి అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్. ఇది కూడా చాలా మంచి కాలేజెస్ అనేది మనకైతే పేరు ప్రతిష్టలు అయితే రావడం జరిగింది. అండ్ ఆ తర్వాత సంస్కృతి స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ సో ఇది పుట్టపత్రిలో ఉంది మనకి. సో ఇది కూడా ఒక మంచి కాలేజే. అండ్ గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో ఇది గుత్తి అనంతపురం మధ్యలో అయితే ఉండడం జరిగింది, అనంతపురం డిస్టిక్. అండ్ చిరంజీవి రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సో ఇది కూడా మనకు అనంతపురం డిస్టిక్లో ఉంది, బళ్ళారి రోడ్లో. అండ్ శ్రీ కృష్ణదేవరాయ సో ఇంజనీరింగ్ కాలేజ్ అనమాట. సో ఇది గుత్తిలో ఉంది, సో అనంతపురం డిస్టిక్. సో ఇది మనకు టాప్ 9లో అయితే ఈ కాలేజ్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఫైనల్గా టాప్ 10 చూసుకున్నట్లయితే పీవీకేకే ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సో ఇది మనకు రుద్రంపేట అనంతపురం డిస్టిక్లో అయితే ఉండడం జరిగింది. సో ఇవి మనకు అనంతపురం డిస్టిక్లో టాప్ 10 కాలేజెస్. సో జేఎన్టీయూ నుంచి సో పీవీకేకే వరకు టాప్ 10లో ఉండే కాలేజెస్ ఇవి. అండ్ ఆ తర్వాత కూడా కొన్ని కాలేజెస్ ఉన్నాయి. సో ఆ కాలేజెస్ ఏంటివంటే ఓవరాల్గా ఇంకా 5 అయితే ఉన్నాయి. తాడిపత్రి ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ సివి రామన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ బిఐటి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, షిరిడి సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. సో మనము మ్యాక్సిమం చూడాల్సింది టాప్ 10లో ఏవైతే ఉన్నాయో అవి చూడాలి. కాబట్టి మీకు ఇప్పుడు టాప్ 10 కాలేజెస్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో ఇవి గైస్, ఎవరైనా అనంతపురం డిస్టిక్లో చేరాలి అనుకున్న వాళ్ళకు సో మీకంటూ ఒక అవగాహన అవుతూ వస్తుంది. సో ఈ డిస్టిక్లో టాప్ కాలేజెస్ ఏమున్నాయి అనేసి. సో ఈ విధంగానే ఓన్లీ అనంతపురమే కాదు, రిమైనింగ్ డిస్టిక్స్ అన్నీ కూడా ఏపీలో ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కవర్ చేస్తాను. సో ఫ్యూచర్లో వీడియోస్ వస్తూనే ఉంటాయి, మీరైతే రెగ్యులర్గా అయితే అప్డేట్స్ అనేది చెక్ చేసుకుంటూ ఉండండి. ఇది గైస్ ఓవరాల్గా. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి బిఎస్డి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ బిఎస్డి సైనింగ్ ఆఫ్, బై.